ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అలాగే దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అశ్వవాహనంపై కల్కి అవతారంలో మలయప్ప స్వామి విహారం. నవరాత్రి బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న తిరుమల క్షేత్రం. చక్రస్నాన మహోత్సవానికి ముస్తాబైన శ్రీవారి పుష్కరిణి. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేయూఓ. స్నపన తిరుమంజన సేవలో పద్మావతీదేవి సోయగం. సరస్వతీదేవి అలంకరణలో కామాక్షిదేవి దివ్యానుగ్రహం. పరమాత్మ సేవలో తరిస్తున్న జీవకోటి. బ్రహ్మోత్సవాలలో ఆకర్షణగా గజ తురగ బలగం. ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అలంకరణలో అశ్వవాహనంపై అనుగ్రహించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన ఆదివారం రాత్రి శ్రీవారి అశ్వవాహన సేవ జరిగింది. కలి దోషాలకు దూరంగా ఉండాలని మానవాళికి ప్రబోధిస్తూ స్వామివారు సకలాభరణ శోభితులై అశ్వవాహనంపై ఊరేగారు. విలక్షణ కళా బృందాలు తమ ప్రదర్శనలతో స్వామివారికి నీరాజనాలు సమర్పిస్తుండగా భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా ఆలయ మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారి అశ్వవాహన సేవ నయన మనోహరంగా సాగింది. అల్లదివో అశ్వమెక్కే ఆపన్నుల దైవము. అల్లదివో అశ్వమెక్కే ఆపన్నుల దైవము. చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆపన్నుల దైవము. చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో కడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము. సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము. సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలపారి జాతమై ఇంపారగా చెలగినాడు. అల్లదివో అశ్వమెక్కే ఆపన్నుల దైవము. చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు సర్వేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య రహితుడెవ్వడు సర్వంబైన వాడెవ్వడు వానిని భవున్ ఈశ్వరుని శరణంబు వేడదా. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దాదాపు ఆధారాల ప్రకారం 1200 సంవత్సరాలకు పైగా అత్యద్భుతంగా నిర్వహింపబడుతున్నటువంటి తీరు
ఇది ఏ ఒక్కరి నిర్వాహకుల గొప్పతనంగా కాకుండా భగవంతుని ఆశీస్సుల వలన, ఆయన కరుణా కటాక్షాల వలన, ఆయన చేసుకోదలుచుకున్నటువంటి బ్రహ్మోత్సవాల శోభ నిరంతరము జగజ్జేయమానమై దిగ్దగంతమై భక్తుల సమూహంలో ఇప్పటికీ కోట్లాది మంది భక్తుల వీక్షణలో అంగరంగ వైభవంగా జరిగినాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి. స్వామివారు కలియుగాంతం వరకు భూమి మీద అర్చావతార మూర్తిగా శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నంత వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇంతే ఘనంగా జరుగుతాయి, జరగబోతాయి. మనమందరము కూడా నిమిత్త మాత్రులం, స్వామివారి యొక్క సేవకులంగా ఆయన మనకించినటువంటి ఒక వరంగా మనం ఈ కార్యక్రమాలలో పాలు పంచుకునేటువంటి అదృష్టం ఆ భగవంతుడు మనకు ఒసగినాడు. ఈ తరంలో లక్షలాది మంది భక్తులంతా కూడా ప్రతి సంవత్సరము జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అదృష్టం మనకందరికీ కూడా కలిగింది. భగవంతుణ్ణి మనం ఎంతసేపు వీక్షిస్తున్నాము అన్న దానికంటే భగవంతుడు మన వైపు చూస్తున్నాడా లేదా అన్నదే అన్నింటికంటే ముఖ్యం. కనుక భగవంతుడు మన వైపున చూడాలి అంటే ఆయన కరుణా కటాక్షాలు మన మీద ప్రసరింపజేసుకోవాలి అని అంటే మనం ఎంత నిష్ఠాగరిష్ఠులంగా స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో మనల్ని మనం స్వామికి అంకితం చేసుకోవాలా అన్నదే మనం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అందుకొని వెళ్ళాలి. ఈ రోజున స్వామివారి దయ కోసమని మనమందరము ఇక్కడికి వచ్చినాం, భక్తులందరూ కూడా. కానీ వచ్చినటువంటి మనం ఈ క్షణాన భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నాం, భగవంతుని కృపంతా కూడా మన మీదకి వచ్చేస్తుంది అనేటువంటి భ్రమల్లో కాకుండా మనల్ని మనం సంస్కరించుకోవటం, మన మనుగడని, మన జీవనాన్ని, మన నడతని మార్చుకోవటం, ఇవి అలవర్చుకోవాల్సినటువంటి అవసరం వెంకటేశ్వర స్వామి కులశేఖరపడి లోపల ఉన్నటువంటి అర్చావతార మూర్తి మనకందరికీ అందిస్తున్నటువంటి ఒక గొప్ప హెచ్చరికగా మనం భావించాలి అని ఈ సందర్భంగా నేను భక్తాదులకందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. నెల రోజుల ముందు నుంచే పుష్కరిణిలోని నీటిని తోడివేసి మరమ్మతులు చేసి పవిత్ర జలంతో నింపారు. అలాగే స్నపన తిరుమంజనం జరిగే వరాహస్వామి ఆలయం ఎదుట ప్రాంగణాన్ని, ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో శోభాయమానంగా ముస్తాబు చేశారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు కుటుంబ సమేతంగా పుష్కరిణిలో స్నానమాచరించడానికి ప్రత్యేకంగా గేట్లను ఏర్పాటు చేశారు. అలాగే సామాన్య భక్తులు పుష్కరిణిలో సులభతరంగా పుణ్యస్నానాలు ఆచరించేలా ఆయా గేట్ల వద్ద ప్రత్యేకంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ వైవీకే షణ్ముఖ్ కుమార్, సిఈ నాగేశ్వరరావు, టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు తదితరులు స్నపన తిరుమంజనం జరిగే వేదికను, పుష్కరిణిలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే భక్తులు స్నానమాచరించాక బట్టలు మార్చుకునేందుకు వీలుగా మాడవీధిలోని మహారథం పక్కనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవం జరగనున్నాయి. రేపు రాత్రి జరిగే తిరుచి ఉత్సవంతో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
టీటీడీ 2023వ సంవత్సరంకు సంబంధించి రూపొందించిన 6 పేజీల 3D క్యాలెండర్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు ఆవిష్కరించారు. ఆదివారం రాత్రి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన అశ్వవాహన సేవలో చైర్మన్, ఈవోలు ఈ 3D క్యాలెండర్లను ఆవిష్కరించారు. అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో సిరుల తల్లికి నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ సన్నిధి వీధిలోని శ్రీ వేదాంత దేశికుల వారి ఆలయంలో తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేదాంత దేశికుల వారు శ్రవణ నక్షత్రం రోజు అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలోని వేదాంత దేశికుల వారి సన్నిధిలో పాసురాలను శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పారాయణం చేసి శాతుమొర నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షమ్మ తల్లి, చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీ కామాక్షి అమ్మవారికి జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతిగా అలంకరణ చేసి ఆలయంలోని ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా అమ్మవారికి విశేషంగా ఉంజల్ సేవను నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో విశ్వక్సేనుల వారి తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామివారిని శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చి పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను, విశ్వక్సేనుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి శఠారి మర్యాదలు జరిపి ఊంజల్ సేవను నయన మనోహరంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి సోదరి తిరునగరి వాసుల ఎలవేల్పు తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులేనుతోంది. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం అర్చకులు అమ్మవారికి చక్కటి అలంకరణలు చేసి ఆలయంలోని మండపంలో ఊయలలో వేంచెబు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామదేవత గంగమ్మ తల్లికి ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించి హారతులు సమర్పించారు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి శ్రీకాళహస్తీశ్వరాలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఇతర అధికారులకు దుర్గమ్మ ఆలయ ఈవో రామారావు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు.
ఆపై పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తి దేవాలయ అధికారులు సంప్రదాయబద్ధంగా శిరస్సును పెట్టుకుని ఊరేగింపుగా తీసుకువచ్చి దుర్గమ్మకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వీరికి అర్చకులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఓరుగల్లు వాసుల కల్పతరువు శ్రీ భద్రకాళి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్లో భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహిస్తున్న అలంకరణలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలో అర్చకులు అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకరణ చేసి కుంకుమార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సకల శుభాలను ప్రసాదించే శక్తి స్వరూపమే చండీ అవతారం. దేవి నవరాత్రుల సమయంలో చండీ దేవత ఆరాధన ఎంతో శుభప్రదం. ఈ క్రమంలో ఆశ్వీజ శుద్ధ అష్టమి రోజు తిరుపతి నగరంలోని శ్రీ రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ఆదివారం చండీ హోమం సంప్రదాయబద్ధంగా జరిగింది. సంస్కార్ ఫౌండేషన్, రామకృష్ణ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి సుకృతానంద మహారాజ్, సంస్కార్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్, హనుమాన్ శర్మ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. లోక సంక్షేమార్థం విశేష కార్యసిద్ధి కోసం మహాసంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహించారు. ప్రకృతి స్వరూపమైన స్త్రీమూర్తిని ఆరాధించే శ్రీ విద్యలో లలిత పారాయణం, చండీ పారాయణం ఎంతో ప్రత్యేకమైనవి. దుర్గాదేవి మరో రూపమైన చండీ ఆరాధనతో శక్తి, శౌర్యం, విజయప్రాప్తి లభిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం అష్టమి తేదీ శుభవేళ తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆవరణలో పండితులు చండీ సప్తశతి యుక్తంగా చండీ యాగాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి మధువు అనే ప్రక్రియతో 108 మినపవడలు, తేనెను నివేదించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య గణాంకాధికారి శేషశైలేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరిలోని గరుడ సర్కిల్ వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. జేఏసీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కడప మున్సిపల్ గ్రౌండ్లో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు. ముందుగా మూలమూర్తి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి వెండి ఆభరణాలు, చామంతి, రోజా, సంపెంగి పూలమాలలతో అలంకరణ చేశారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, నవదుర్గ హోమం, చండీ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో పూల తోరణాలతో చక్కటి వేదికను ఏర్పాటు చేసి అమ్మవారికి రత్నాభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో దుర్గాదేవి అలంకరణ చేసి కొలువు తెచ్చారు. ప్రత్యేక అర్చనలు జరిపి హారతలు సమర్పించారు. సింహపురి వాసులు శ్రీ రాజరాజేశ్వరి దేవిని దుర్గాదేవిగా దర్శించుకొని తన్మయులయ్యారు.
కుంకుమ పూజల్లో కనకదుర్గమ్మ తల్లి మంగళప్రదంగా దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ తల్లికి నిత్యార్చనలు నిర్వహించిన తరువాత కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకరణ చేశారు. భక్తులు కనకదుర్గమ్మ చెంత సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమార్చనలు జరుపుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ధర్మరాజుల ఆలయంలో అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ ద్రౌపది అమ్మవారికి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో అమ్మవారి పల్లకీ ఉత్సవం వేడుకగా జరిగింది. కడపలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు దీక్షాబంధన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పూలమాలలతో దీక్షాబంధన అలంకరణ చేసి కొలువు తెచ్చారు. సహస్రనామార్చన జరిపి నివేదన మహామంగళహారతలు సమర్పించారు. భక్తులు పుష్పార్చన, కుంకుమార్చన జరుపుకొని అమ్మవారి దివ్యాశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత వీణాపాణి సరస్వతీదేవిగా అమ్మవారికి అలంకరణ చేసి కొలువుదీర్చారు. భక్తులు చదువుల తల్లి అలంకారంలో చల్లని తల్లిని దర్శించుకొని తరించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువైన పురాతన శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో దుర్గాదేవి హోమం నిర్వహించారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించిన తరువాత దుర్గా హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని రంగనాయక స్వామివారి ఆలయం, వెండి మహాలక్ష్మి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. ముందుగా గర్భాలయంలోని మైసమ్మ తల్లికి, మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై వర్ణమయ పుష్పాలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో గౌరమ్మను పూజించారు. సంప్రదాయ వస్త్రధారణలతో మహిళలు సంప్రదాయ నృత్యాలతో బతుకమ్మను కొలిచారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలలో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పిఎన్వి మురళీకృష్ణ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు ఆద్యంతం అలరించాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురు చూస్తుంటుంది. మరి కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఆ స్వామి సేవలో పాల్గొనే భాగ్యం లభిస్తే ఇక వారి జన్మ ధన్యమే కదా. ఈ సమస్త విశ్వాన్ని తన చల్లని చూపులతో కరుణించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి సేవా భాగ్యం తమకు కూడా లభించిందని సర్వ ప్రాణకోటి పులకించే శుభ సందర్భం బ్రహ్మోత్సవాలు. నవనవోన్మేషంగా సాగే శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల సమయంలో తమ వంతు భూమికను సమర్థవంతంగా అచంచల భక్తితో నిర్వర్తిస్తూ తరిస్తున్న గజతురగ అశ్వ వృషభ గణాల సేవా పథంలో మనము ప్రయాణిద్దాం రండి. రాజ ఠీవితో హొయలుబోయే గజరాజుల వైభవం, ధర్మ నిరతితో అడుగులు కదిపే వృషభాల సోయగం, వేగంతో కదం తొక్కే అశ్వదళ నైపుణ్యం, పదం పదం నాదంగా మారే భక్తి తరంగం, వీణులు విందు చేసే ప్రబంధ పఠనం, మిన్నంటే వేదస్వరం, మంగళకరంగా ప్రతిధ్వనించే జియంగార్ల మంగళా శాసనాలు, అంబరాన్ని చుంబించే భక్తుల గోవిందనామ స్మరణలు, సహస్ర భానుమండలాలు ఒక్కచోటే కుమ్మరిస్తే వ్యాప్తి చెందే అద్భుత వెలుగుల ప్రపంచం, సకల భువనాలను చుట్టివచ్చే నారదాది తుంబుర గాన భక్తి ప్రభంజనం, ఎటు చూసినా కనువిందు దృశ్యాలతో కట్టిపడేసే ఆధ్యాత్మిక సమ్మోహకం. ఇదంతా ఎక్కడ, ఇంకెక్కడ? భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య సన్నిధిలో, మన తిరుమల క్షేత్రంలో. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు, ఆయన విశ్వపతి, భూలోక సామ్రాట్. వైభవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారిదే. అది చూసి తరించాలి, వర్ణించి పులకించాలి. అంటే ఎవరికి అందనంతటి వైభవం ఆ కొండంత స్వామిది. మరి అంతటి స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలంటే భక్తులకు ఇంకేం కావాలి? తమ జీవితకాలంలో ఒక్కసారైనా బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను వీక్షించాలని
అభిలాష తప్ప. అందుకే ఏటేటా నవనవోన్మేషంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల భువనవాసులు, దేవ, గంధర్వ, యక్ష, కింపురుషాదులు విచ్చేసే వెంకటేశ్వరుడి విజయోత్సవాలకు తిరుమల క్షేత్ర వైభవం, తిరుమాడ వీధుల సోయగం అంతా ఇంతా కాదు. అది నిజంగా విశ్వవ్యాప్తం, జగద్ వైభోగమే. అందుకే ఆ స్వామి సేవకు భక్తలోకంతో పాటు తాము ఉన్నామని చెప్పకనే చెబుతుంటాయి గజతురగ అశ్వదళం. శ్రీ మలయప్ప స్వామి మహావైభోగంగా వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించే సమయంలో స్వామివారి దళమంతా క్రమ పద్ధతిలో నడుస్తుంది. స్వామివారి వాహన శ్రేణి భక్తులకు ఎంతగానో కనువిందు చేస్తుంటుంది. బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్ప స్వామి బయటకు వచ్చే వేళ కొలువు తీరే బలం, బలగాల సంరంభం ఆనందదాయకం, ఆశ్చర్యకరం. పురాణాల్లో స్వామివారి ఉత్సవాన్ని తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడని ప్రతీతి. ఇప్పటికీ స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తుంటారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఉత్సవం ముందు నిరాకారంగా ఉన్న బ్రహ్మరథం వెళ్తుంటుంది. ఈ రథాన్ని శ్రీవారి సేవకులు, భక్తులు లాగుతారు. ఇక స్వామివారి వాహన శ్రేణిలో అశ్వాలు బ్రహ్మరథాన్ని అనుసరిస్తాయి. వేగానికి, దృఢత్వానికి ప్రతీకలైన ఈ అశ్వాలకు శిక్షకులు తగిన విధంగా తర్ఫీదిస్తారు. ఈ అశ్వాల వెనుకే ధర్మాన్ని ప్రతిబింబించే వృషభరాజులు మందగమనులై స్వామివారి వాహనానికి ముందు కదులుతుంటాయి. అలాగే స్వామి వాహన శ్రేణిలో కీలకం గజబలగం. గజం ఐశ్వర్యానికి చిహ్నం. లక్ష్మి, మహాలక్ష్మి, పద్మ, పద్మావతిగా పిలిచే 4 గజరాజులు ఠీవిగా స్వామివారి వాహన సేవ ముందు నడిచి వస్తుంటే ఎప్పుడెప్పుడు ఇంతటి వైభోగానికి అధిపతైన ఆ దేవాదిదేవుడి దర్శనం తమకు లభిస్తుందా అని భక్తులు ఆతృతగా వేచి చూస్తుంటారు. ఇక ఉత్సవ ప్రియుడైన శ్రీవారు అంతకంటే ఎక్కువగా అలంకార ప్రియులు. ఆ స్వామి అలంకార సోయగాలకు సరితూగేలా వాహన సేవల ముందు జరిగే వివిధ సాంస్కృతిక కళారూపాలు బ్రహ్మోత్సవాల రమణీయతను ద్విగుణీకృతం చేస్తాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలు బ్రహ్మోత్సవాలలో వాహన శ్రేణిలో కనువిందుగా స్వామివారి ముందు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ భక్తి పారవస్యంతో పులకిస్తారు. అలాగే స్వామివారి కైంకర్యాలలో ఆయనకు చేసే పూజలను దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత జియంగార్లది. స్వామి వాహనం ముందు పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ పరివారంతో ముందు నడుస్తూ దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠిస్తూ భక్తులకు ఆశీర్వాదం పలుకుతారు. వాహనం వెనుక భాగంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తూ స్వామి సేవలో తరిస్తారు. అలాగే స్వామివారి వాహనం ముందు 2 దివిటీలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఉదయం పంచముఖ కాగడాలను, రాత్రివేళ గుత్తి కాగడాలను వాడతారు. ఇక స్వామివారి వాహన సేవను పరికిస్తే శ్రీ మలయప్ప స్వామి ఠీవిగా ఆసీనుడై ఉండగా వాహనంపై 3 అర్చకులు స్వామివారికి హారతులిచ్చి సేవలు చేస్తుంటారు. అలాగే 2 గొడుగులు పట్టుకుని కనిపిస్తారు. ఇక వాహనాన్ని నలువైపులా సుమారు 70 మంది వరకు వాహన బేరళ్ళు మోస్తుంటారు. వీరంతా ఓ క్రమంలో భుజాలను మార్చుకుంటూ మాడవీధుల్లో భక్తులు స్వామికి హారతులు అందజేసేలా, అన్ని దిక్కులా స్వామివారి దర్శన భాగ్యం అందరికీ లభించేలా వాహనాన్ని ముందుకు నడిపిస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో నిత్యం ఉదయం, రాత్రి వాహన సేవల్లో విహరించే స్వామివారికి రక్షణగా వాహనం వెనుక భాగంలో గొడుగుల్లాంటి ఘటాటోపం అనే డేరాను కొంతమంది మోసుకుంటూ వస్తుంటారు. వాహనాన్ని వెంబడిస్తూ ముందుకు సాగే ఈ ఘటాటోపాన్ని వర్షం కురిసే సమయంలో స్వామివారి ఉత్సవానికి ఆటంకం కలగకుండా వినియోగిస్తారు. ఇదిలా ఉండగా సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వాహన సేవల సమయంలో బ్రహ్మరథం ముందుకు సాగుతుంది. అధిక మాసం కారణంగా వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వాహన సేవల సమయంలో బ్రహ్మరథం ఉండదు. సకల జగాలను చిరునవ్వుతో పరిపాలించే సర్వాంతర్యామి ఉత్సవ వైభవంలో వాహన శ్రేణితో మనము మనఃపూర్వకంగా భాగస్వాములవుదాం. నిండైన శ్రీనివాసుడి కృపను మెండుగా పొందుదాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.